brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఏపీలో లిక్కర్ పై రాజకీయ రచ్చ నడుస్తోంది. వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందని కూటమి నేతలు ఆరోపణలు మొదలుపెట్టారు. ఇక చంద్రబాబు స్టార్ట్ చేసిన ఈ కామెంట్స్ ని కూటమి నేతలు కొనసాగిస్తున్నారు. అయితే చంద్రబాబే లిక్కర్ స్కామ్ కి తెరలేపారంటూ రివర్స్ అటాక్ మొదలుపెట్టింది వైసీపీ. వైసీపీ హయాంలోని లిక్కర్ పాలసీ ఓ పెద్ద స్కామ్ అంటూ కూటమి పార్టీలు చేస్తున్న ఆరోపణలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో బీజేపీ గెలుపుపై స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ ముందు ఢిల్లీ లిక్కర్ స్కామ్ నథింగ్ అంటూ కామెంట్ చేశారు. దీంతో అప్పటి నుంచి ఈ అంశంపై చర్చ మొదలైంది. ఢిల్లీలో జరిగిన లిక్కర్ ఇది నథింగ్ కంపేర్ టు ఆంధ్రప్రదేశ్. ఎవరైనా సరే లిక్కర్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇంతవరకు ఆ ఫ్యామిలీస్ కూడా బాగుపడవు. అంటే అది పాపిస్ట్ డబ్బులు. రెండోది పేదవాళ్ళ ఆరోగ్యాన్ని సర్వనాశనం చేసి మీరు ఎంజాయ్ చేయడానికి ఎవరిచ్చారు మీకు అధికారం? ఈ అంశంపై ఏపీలోని కూటమి ప్రభుత్వం ఏం చేయబోతోందనే అంశంపై ఆసక్తి నెలకొంది. అయితే కూటమిలోని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సైతం ఈ అంశాన్ని మరోసారి ప్రస్తావించారు. లోక్సభలో ఈ అంశాన్ని లేవనెత్తి వైసీపీని టార్గెట్ చేశారు. ఏపీలోనూ లిక్కర్ స్కామ్ జరిగిందని, ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే 10 రెట్లు పెద్దదని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం 2019-24 మధ్య లిక్కర్ పాలసీ మార్చి ప్రైవేట్ షాపుల స్థానంలో ప్రభుత్వం మద్యం దుకాణాలు తీసుకొచ్చిందన్నారు. డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయకుండా 5 ఏళ్లలో 1,00,000 కోట్ల మద్యం అమ్మకాలు నగదు రూపంలో చేశారన్నారు. In Andhra Pradesh from 2019-24, liquor policy has been changed, sir. Liquor policy has been changed the private shops to government shops. In total 5 years, there is a more than 1 lakh rupees, 1 lakh crore rupees sales has been happened. All has been by cash transaction. There is no single digital payment. There is no single digital payment. మరోవైపు వైసీపీ హయాంలో మద్యం డిపోలు తాకట్టు పెట్టి తెచ్చిన అప్పుల్లో 12,000 కోట్ల చెల్లింపులు చేశామన్నారు ఏపీ ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర. మరో 13,000 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో 150 కొత్త మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచామన్నారు. ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. మీరు ఏర్పాటు చేశారు గతంలో సిండికేట్లు చేసి, సిండికేట్ల ద్వారా షాపులన్నీ కూడా మీ ఆధీనంలో పెట్టుకుని, అధికారులు మీ ఆధీనంలో పెట్టుకుని, మీరు చేసినటువంటి తప్పుడు విధానాల వల్ల రాష్ట్రం అంతా కూడా భ్రష్టు పట్టిపోయిందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మేము చాలా పారదర్శకంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అసత్యపు ఆరోపణ చేసి ప్రజలను తప్పుదారి పట్టించమటికి చూస్తూ ఊరుకోమని కూడా హెచ్చరిస్తాం. అయితే కూటమి ప్రభుత్వమే లిక్కర్ అంశంలో స్కామ్ కు పాల్పడుతోందని రివర్స్ అటాక్ మొదలుపెట్టింది వైసీపీ. మద్యం వ్యాపారులతో చంద్రబాబు ఒప్పందం కుదుర్చుకున్నారని, మద్యం ధరల్ని పెంచారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. దీని ద్వారా ఏటా 3,000 కోట్లు చంద్రబాబు జేబులోకి వెళ్లనున్నాయని ఆరోపించారు. మొట్టమొదటి స్కామ్ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి, ప్రభుత్వ ఆధీనంలో నడిచేటువంటి మద్యం దుకాణాలని ఒక పథకం ప్రకారం ఎత్తివేయడంతో చంద్రబాబు నాయుడు ఈరోజు దీనికి సంబంధించి లిక్కర్ స్కామ్కు సంబంధించి మొట్టమొదటి అడుగు వేయడం జరిగింది. ఎత్తివేసిన తర్వాత మొత్తం వాటిని ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టేటువంటిది. అంటే ప్రైవేట్ వ్యక్తులు అంటే తనకి సంబంధించినటువంటి టీడీపీ వాళ్ళకి కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఇలా అధికార విపక్షాల మధ్య లిక్కర్ అంశంపై మొదలైన రాజకీయ రగడ రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందనే అంశం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.